రైట్ విజయనగరం జిల్లా గజపతి నగరం దత్తారాజేరు మండలంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. దశాబ్దాల కాలంగా రోడ్డు సౌకర్యం లేని భోజారాజపురం గ్రామానికి 2 కోట్ల రూపాయలతో 2 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి బీటీ రోడ్డును కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఇక రోడ్డు సౌకర్యం లేక గత ఎన్నికల్లో ఓటింగ్కు గ్రామస్తులు దూరంగా ఉన్నారని గ్రామస్తుల విన్నపంతో మంత్రి కొండపల్లి రహదారిని నిర్మించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దశాబ్దాల తమ కలను నెరవేర్చినటువంటి మంత్రి కొండపల్లికి ఈ సందర్భంగా గ్రామస్తులు తదితరులు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. దత్తరాజారు మండలంలో భోజరాజపురం గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో సుమారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి రోడ్డు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. ఈ గ్రామంలో కూడా మన ఎలక్షన్స్కి ఈ గ్రామస్తులందరూ కూడా ఎలక్షన్స్ బాయ్కాట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రజా నాయకుల మీద నమ్మకం కోల్పోయామని ఆ రోజు ఎలక్షన్స్ బాయ్కాట్ చేసి ఎవరు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. మరి ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను గౌరవించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి రోడ్ వేసి వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకొని మళ్ళీ ఆ ఊర్లోకి రావాలన్న ఒక ఆలోచనతో నేను అనుకున్నాను. మరి అదే దశగా వచ్చిన వెంటనే రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్ శాంక్షన్ చేసి వెంటనే పనులు కూడా వేగవంతం చేసి కంప్లీట్ చేయడం జరిగింది. సంవత్సరం లోపలే రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు నేను ఆ గ్రామానికి మళ్ళీ విజిట్ చేసి ఈ గ్రామానికి ఈ రోడ్డు ఓపెనింగ్ కోసం రావడం జరిగింది. ఈ గ్రామస్తులు అయితే చాలా ఆనందం